ప్రశాంతంగా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏదో తీసుకొచ్చి అందిస్తే అది ఏం చేయాలో తెలుసుకోక ఎక్కడో మడిచి పెట్టుకున్న వ్యవహారంలా తయారైంది అని చెప్పి కూటమిలో కొంతమంది నాయకులు చేస్తున్న వైఖరి హంగామా. ఎందుకంటే మంచి చేయకపోయినా పర్వాలేదు, పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడు చేయడానికి ఒక్క మనిషి చాలు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఆచితూచి రాజకీయ నాయకుడు అడుగులు వేయాలి. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియకుండా గమ్మున ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ప్రజల్లో అపకీర్తి పాలైపోతారు. మనుషులే కాదు, పార్టీలు కూడా, ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఇదే జరుగుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు అని. ఎంపీ ఎమ్మెల్యే ఇష్యూపై సీఎం చంద్రబాబు సీరియస్. కొలికపూడి చిన్ని వివాదంపై తీవ్ర ఆగ్రహం. పార్టీ లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు. పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టిక్కెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. ఇక ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోను. తమ వ్యక్తిగత ఇమేజ్తో గెలిపించాము, మేము గెలిచాము అని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, వ్యక్తిగతంగా పోటీ చేసి గెలవచ్చు. మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మేము తోపులము, మేము తురుములు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మా వల్లే మేము గెలిచామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళండి. మాకేం అవసరం లేదు, మాకున్న సరిపోద్ది, ఇప్పటికే ఎక్సెస్ అయిపోయింది. సో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీకేమన్నా అంత తోపులు తురుములు అనుకుంటే సొంతంగా గెలండి. పార్టీ పరువు తీయొద్దు, ప్రభుత్వ పరువు తీయొద్దు, ప్రభుత్వాన్ని అపకీర్తి పాలు చేయొద్దు అని చెప్పి డైరెక్ట్గా అటాక్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరొక విశ్వరూపం కనిపిస్తున్నదని. ఇక పార్టీ అండ లేకపోతే వారి పరిస్థితి ఏంటో అప్పుడు తెలుస్తుంది. చిన్ని కొలికపూడిని పిలిపించాలని పల్లా శ్రీనివాస్కు ఆదేశం. క్రమశిక్షణ కమిటీ ముందు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలని, దానిపై తనకు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఇద్దరితోని ఆయన మాట్లాడడానికి చూశారు. ఆ తర్వాత వచ్చిన తుఫాన్ నేపథ్యంలో మాట్లాడలేకపోయారు. ఇక విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలు వెనకాడబోమని హెచ్చరించారు. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పనిచేయాలి, పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని వార్నింగ్. మరో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై వ్యాఖ్యలపై సీరియస్. ఆచితూచి మాట్లాడాలని సీఎం సూచన. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు ఇవ్వట్లేదని ఆగ్రహం. వైసీపీ ఫేక్ ప్రచారాలకు వాస్తవాలతో ధీటుగా బదులివ్వాలి. ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకు కూటమిని గెలిపించుకున్నారు? గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులే. ఇప్పుడు అదే తప్పులు ఆ ఎంపీకి నేను ఎలా చేశాను, లేకపోతే ఇది నాకు ఇక్కడి నుంచి ఇలా వస్తున్నదని చెప్పి ఎవరు లైన్ క్రాస్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు చేయాలి. లేకపోతే ఎవరిని క్షమించనని చెప్పి చంద్రబాబు చండ్ర నిప్పులు కొక్కుతున్నారట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే సీరియస్గా ఉన్నారు, లోకేష్ గారు కూడా ఆ రకంగానే సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక 15 సంవత్సరాల పాటు 3 పార్టీలు ముందుకు సాగాలి, కూటమిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలి అంటే పటిష్టంగా వీళ్ళందరూ చేతులు కలపాల్సిన అవసరం ఉంది. ఆ చేతులు కాస్త లూజ్ అయినాయి అంటే వాళ్ళు వచ్చి ఆ స్పేస్ను ఆక్యుపై చేసేస్తారు. ఇలాంటి అవకాశం ఇవ్వకుండా మేము చాలా జాగ్రత్తలు విని, చాలా అవమానాలు పడి, చాలా మాటలు పడి, ఇన్ని ఇబ్బందులు పడి మేము ముందుకు సాగుతుంటే మీరు కింద లెవెల్లో ఉన్నవారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నవారు ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లుగా మాకు నచ్చినట్లుగా మేము చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రచారాలు చేసుకుని ఈ రకంగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. మీరు నిజంగా ధైర్యం ఉన్నవాళ్ళు, గొప్పోళ్ళు, ఒక అద్భుతమైన నాయకులు అయితే బయటికి వెళ్ళిపోండి, సింగిల్గా ఉన్నాడు. పార్టీ లైన్ వదిలి బయటికి వెళ్ళి గెలిచి చూపించండి. అప్పుడు మీరంటే ఏంటో తెలుస్తుంది. పార్టీలో ఉండగా పార్టీ లైన్ దాటితే మాత్రం వేటు తప్పదు అని చెప్పి త్రిమూర్తుల్లో ముగ్గురు కూడా హెచ్చరించారు. మరి ఇప్పుడు కానీ వీళ్ళ మైండ్ సెట్ మారుతుందా, లేక వైఎస్ఆర్సీపీకి అస్త్రాలు ఇస్తారా అన్నది చూడాలి.